సో ట్రైలర్ చూసినప్పుడే మాకు ఒక అంటే ఫీల్ చాలామంది ట్రైలర్ చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఫీల్ అవ్వచ్చు. బట్ నేను ఫీల్ అయింది ఏంటంటే మీరు ఒక పాయింట్ దగ్గర చాలా బాగా చూపించారు. ఫస్ట్ టైం హీరోయిన్ అడుగుద్ది నేను ఎక్కువ నాన్న ఎక్కువ అంటే నాన్న అంటాడు. సో మళ్ళీ అడిగినప్పుడు సమానం అంటాడు. అప్పుడు అనుకుంటా నువ్వే ఎక్కువ అలా చెప్పలేదు మీరు, ఇద్దరు సమానం, అది కూడా ఆలోచించి హీరో సమానం అని చెప్తారు. ఇట్లా ఇలా చూసినప్పుడు ఉంది సంథింగ్ ఉంది ఈ సినిమాలో, ఏదో ఉంది, ఒక ఫీల్ ఉంది, చూడాల్సిన ఉంది, ఏదో ఈ సినిమా చూద్దామన్న ఫీలింగ్ వస్తుంది జనాలకు నిజంగా. అండ్ ఈవెన్ మీ టైటిల్స్ దగ్గర నుంచి కూడా అచ్చమైన ఒక తెలుగు టైటిల్స్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, ఒక మనసు. సో టైటిల్ దగ్గర నుంచి మీరు చాలా తెలుగు నేటివిటీని బాగా చూపిస్తూ ఉంటారు జనాలకి, అది చాలా బాగుంది. సో టైటిల్స్ ఎవరు సజెషన్, మీరా లేదంటే ఇంకా లేదండి, నేను అసలు యాక్చువల్గా ఆ టైటిల్ అనేది స్క్రిప్ట్ నుంచి పుట్టాలి. మల్లెల తీరం అనే టైటిల్ ఎందుకు పెట్టాను అంటే మనిషిలో ఎన్నో తీరాలు ఉంటాయి, మనుషుల్లోనే ఎన్నో తీరాలు ఉంటాయి. అలాంటి ఒక తీరం చేరితే దానికి మల్లెపూలు అంటే ఇష్టం కాబట్టి ఆ తీరానికి మల్లెపూలు పెడితే మల్లెల తీరం అయింది. సో బయట ఉండవండి, వెన్ యాక్చువల్లీ ద జర్నీ ఈజ్ ఇన్సైడ్. టు డిస్కవర్ యువర్ సెల్ఫ్ యూ నీడ్ టు ట్రావెల్ ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్. యాక్చువల్గా రోడ్ ట్రిప్స్కి ఇట్లకి తిరగడంలో ఏం రాదు నాకు వరకు తెలిసి. సో ఆ ప్రాసెస్ ఈజ్ మల్లెల తీరం. వెన్ ఇట్ కమ్స్ టు ఒక మనసు పెట్టాలని ప్రాసెస్ కాదండి. ఒక మనసు అంటే ఒక మనసుగా పెట్టాలనో లేకపోతే అని కాదు. మనిషి అన్న తర్వాత మనిషి కాదు, ఒక మనసు. నువ్వంటే ఏంటి అంటే ఈజ్ ఇట్ మీరనేది రెండు కాళ్ళు చేతులు మొహం కళ్ళు ముక్కు ఇదా అండి? కాదు కదా. మోర్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక మనసు ఉంటేనే అది మనిషి. సో మనిషి అనేది మనిషి అన్న తర్వాత మనిషే కాదు, ఒక మనసు మెయిన్గా. సో ఆ ఒక మనసుని ఆ పాయింట్ నుంచి తీసుకొని పెట్టిన పేరు. సో డెఫినెట్గా సార్ 24th. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఒక్క విషయం, సూపర్ స్టార్ గారి ఫ్యామిలీలో వాళ్ళ డాటర్ని మంజుల గారిని ఒక సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆడియన్స్ దగ్గర నుంచి చాలా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ అని నేను విన్నాను, డైరెక్టర్ని ఈ సినిమా వద్దు, ఆ ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా రావద్దు అని. బట్ ఇక్కడ ఒక మెగా ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయిని మీరు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తుంది అనౌన్స్ చేసిన తర్వాత బయట నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది మీకు? బయట నుంచి అయితే కనుక అనౌన్స్ అయిన తర్వాత ప్రెషర్ అయితే వచ్చిందండి. ఏంటి విపరీతమైన ప్రెషర్. ఎందుకు తీస్తున్నారు అమ్మాయితో, మీరు మటుకు ఎందుకు వెళ్ళారు, దే డోంట్ వాంట్ దేర్ గర్ల్ టు బీ ఇన్ టు ఫిల్మ్స్ ఫ్యాన్స్ హానెస్ట్లీ. కానీ సర్ది చెప్పారు. అంటే నాగబాబు గారు అన్న దాంట్లో కూడా ఒక న్యాయం ఉంది. అమ్మాయి అంటే ఆ కుటుంబంలో పుట్టడం వల్ల తన విషయం ఎలా చంపేసుకోగలరు? సో ఆ ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయి హీరోగా వచ్చినప్పుడు అంటే తనకి ఆ కోరిక ఉంది, ఆ కోరికని ఎందుకు అణచేసుకోవాలా ఒకటి. సెకండ్ థింగ్, షీ రియలీ డిజర్వ్స్ టు బీ అన్ యాక్ట్రెస్, నాట్ అవుట్ ఆఫ్ ఏదో ఆ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి అని కాదు. ఆ అమ్మాయిలు మేబీ ఇట్స్ మోర్ దెన్ జెనెటికల్ అండి, ఎక్కడో పూర్వజన్మ సంస్కారాలు ఉన్నాయి అమ్మాయిలో, ఖచ్చితంగా ఉన్నాయి. ఇట్లా అంత చిన్న వయసులో ఈ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ ఇవన్నీ రావు. మేబీ ఈ రోల్ కూడా చాలా వెయిటెడ్ క్యారెక్టర్, వెరీ వెయిటెడ్. సంధ్య క్యారెక్టర్. అయ్యో సంధ్య ఈజ్ లైక్ షీ హ్యాస్ యాక్చువల్గా ఇట్ 3 years తర్వాత మళ్ళీ రన్ అవే సినిమా ఇది. దర్ ఇస్ ఎ చేంజ్. చూడండి, మీరు చుడిదార్లో ఉన్నప్పుడు ఒక ఇదిగా ఉంటుంది, తర్వాత కమ్స్ ఇన్ టు సారీస్ అండ్ దిస్ టైమ్ ట్రావెల్ ఉంది. ఆ టైమ్ ట్రావెల్ని షీ హ్యాస్ టు క్యారీ. షీ హ్యాస్ క్యారీడ్ ఇట్ సో వండర్ఫుల్లీ. ఎందుకు ఎలాగ ఏంటంటే ద డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ షీ హ్యాస్ ఇన్ హర్. సో అలాంటి మనిషిని యూ కెనాట్ కన్ఫైన్ హర్ టు ఒక ఇంట్లో కన్ఫైన్ చేయకూడదు న్యాయంగా కూడా. సో ప్రెషర్స్ అయితే వచ్చాయండి. ప్రెషర్స్ వచ్చినప్పుడు ఐ నో ఏంటి ఎలాంటి సినిమా చేయబోతున్నాను అనేది నాకు తెలుసు కాబట్టి నేను అసలు దాన్ని నా దగ్గర వరకు రానివ్వలేదు. అందుకే ఆ రోజు ఆడియోలో కూడా చెప్పింది ఒకటి న్యాయం అండి. అంటే అబ్బాయిని ఎవరు కామెంట్ చేసుకున్నా పర్లేదు అభిమానులు, కానీ అమ్మాయిని ఎవరైనా కామెంట్ చేస్తే తట్టుకోలేరు వాళ్ళు. సో దే ఫీల్ సొంత ఇంట్లో అమ్మాయి కిందే ఫీల్ అవుతారు. కాబట్టి నేను అంతే బాధ్యతగా తీస్తాను. అంటే మీలో ఒకటిగా తీస్తే ఒకవేళ అమ్మాయిని ఎంత బాధ్యతతో తీస్తారో అంతే బాధ్యతతో నేను తీసాను అనేది, అది మటుకు కాన్షియస్గా ఉన్నానండి.
ఇదే కథ నీహా సూట్ అవుతుంది కాబట్టి తీసుకున్నాను, కానీ ఇంకొంచెం బోల్డ్నెస్, ఇంకొక విధంగా ఇంకొంచెం గ్లామరస్గా నేను తీయవలసి వస్తే ఖచ్చితంగా నిహారికని తీసుకునేవాడిని కాదు. షీ పర్ఫెక్ట్లీ ఫిట్స్ ఇన్ టు దిస్ బిల్. కాబట్టి ద సినిమా హ్యాపెన్. సూపర్ సార్. అండ్ రావు రమేష్ గారు ఇంతకుముందు మీరు మీ ఫస్ట్ మూవీలో కూడా ఉన్నారు ఆయన, అండ్ ఈ సినిమాలో కూడా ఉన్నారు. సో ఆయన క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో? అంటే ఆయనది కొడుకంటే విపరీతమైన ఇష్టం ఉన్న మనిషి, ప్లస్ తన కోరికల్ని తన ఆశయాల్ని అన్ని కొడుకులో చూసుకుంటాడు ఆయన. వెరీ యాక్చువల్గా ఇట్స్ అంటే ఇప్పుడు సంధ్య సూర్య అనేది ఒక లవ్ స్టోరీ కింద తీసుకుంటే ఫాదర్ సన్ కూడా ఈక్వల్ లవ్, అదొక ప్రేమ. సో డెఫినెట్గా ప్రతి ఇంట్లో ఉండే ఇట్స్ ఎ స్ట్రాంగ్ రిలేషన్ ఫాదర్కి అతనికి. అందుకే చూడండి ఫస్ట్ టైం కలయికలో నానే ఇష్టం అని అంటే వితౌట్ థాట్ హీ సేస్ అవుట్, హీ ఒమిట్స్ యాక్చువల్గా. సెకండ్ టైం వెన్ ఇట్ ఈస్ లైక్ అంటే ఒక జర్నీ జరిగిన తర్వాత కూడా సమానమైన అంటాడు కానీ నువ్వే ఎక్కువ అని ఎప్పుడు అంటావు. సో దట్స్ ఎ స్ట్రాంగ్ రిలేషన్ అండి. ఇట్స్ అలాంటి ఫాదర్ని నేను చాలామందిని చూసాను. అంటే యాక్చువల్లీ చాలామంది కాదు, యాక్చువల్లీ ఎవ్రీ ఫాదర్ విల్ బి లైక్ దాట్. తన కొడుకు తనకన్నా తన ఆశయాల్ని పిల్లల్లో చూసుకుందాం అనుకునే స్ట్రాంగ్ క్యారెక్టర్. అండ్ హీ డిడ్ ఇట్ వండర్ఫుల్లీ అండి, సూపర్బ్లీ. ఆయన చాలా బాగా చేశారు. స్టోరీతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ, అంటే మీ మూవీస్లో పర్టికులర్గా ఏదో వచ్చి ఒక పాట పాడి వెళ్ళినట్టు ఉండకుండా సబ్జెక్ట్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటాయి సాంగ్స్ కాబట్టి, అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మీతో పాటు ఫస్ట్ టైం సునీల్ కశ్యప్ గారు వర్క్ చేయడం, సో మీ ఇంతకుముందు మూవీ ఆయన కాదు, సో ఈ మూవీ ఫస్ట్ సునీల్ కశ్యప్ గారు. సో ఆయన ఇంతకుముందు మద్రాస్ గారితో చాలా చేశారు, బట్ ఈ మీతో అయితే ఫస్ట్ టైం వర్కింగ్ కదా? ఫస్ట్ టైం.